నమస్తే అన్న. లాస్ట్ వీడియోలో చెప్పినా కదా, అన్న వర్క్ చెప్పిండు, నేను అలాగే వర్క్ చేసుకుంటూ ఉన్నా. 2 డేస్కి ఒకసారి 3 డేస్ అట్లా చెప్తున్నాడు, చేసుకుంటూ ఉన్నా. ఓ 20 డేస్ తర్వాత ఏమో మా రూమ్కి, మీకు తెలిసి ఉంటుంది, నెల్లూరు నీరజ సుబ్బు అని అన్న వచ్చిండు. మా రూమ్మేట్కి తెలుసంట, మా రూమ్కి వచ్చిండు ఒక రోజు నైట్. నాకు కొంచెం మంచిగా పరిచయం అయ్యిండు, అప్పుడప్పుడు వచ్చేటోడు అంత అన్న. నమస్తే అన్న, నమస్తే అంటే మంచిగా మాట్లాడే, ఏం రేవంత్ అని చెప్పి కొంచెం చేసి, ఎలా ఉంది ఇప్పుడు ఏంటంటే ఇలా చేసుకున్నానన్న, అంత ఓకేనంటే అంత ఓకే, అట్లా మాట్లాడుకునేటాడు. అయితే సడన్ గా నన్ను ఇంటి దగ్గర నుంచి రమ్మన్నాడు కదా, అన్న సినిమా అవకాశాలు నాకు రావట్లేదురా, నేను వెళ్ళిపోతున్నా అని చెప్పేసి, ఇంటికి వెళ్ళిపోతున్నా అని చెప్పేసి రేపు రూమ్ ఖాళీ చేస్తున్నాడు. ఆ అన్న రూమ్ ఖాళీ చేస్తే ఇతను వేరే స్టీవ్ అని వేరే అన్న ఉన్నాడు, అతను ఖాళీ చేస్తాడు. ఇంక నేను ఒక్కడనే రూమ్ రెంట్ కట్టుకోలేను, నాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు. అంటే నేను ఒక్కడనే ఇప్పుడు రెంట్ కట్టుకోలేను. సో అప్పుడు సుబ్బన్నకు చెప్పిన, అన్న ఈ విధంగా అన్న వీళ్ళు రూమ్ ఖాళీ చేస్తున్నారు, నేను ఒక్కడనే రెంట్ కట్టుకోలేను, నాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు. అంటే సుబ్బన్న, సరే నువ్వు రారా, నువ్వు లగేజ్ తీసుకుని వచ్చి అని అన్నాడు. ఎక్కడ రమ్మన్నాడు తెలుసు?